హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పాట్ న్యూస్. దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉంది అనేది ఎంత సత్యమో, దేశ రాజకీయాలనే కావచ్చు, దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పులకు నాంది ప్రస్తావన పలికే అంశమే కావచ్చు. ఇలాంటి అంశాల పట్ల యువతరం ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ ఎన్నో మార్పులకు ఒక కీలకమైనటువంటి ఒక ఘట్టంగా నిలిచేటటువంటి యువతరంలో ఉన్నటువంటి ఒక డైనమిక్ లీడర్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మరి ఆయనే ఎన్ఎస్యుఐ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మురి గారు. దేశంలో ఇప్పటివరకు స్టూడెంట్ సమస్యలపైన పోరాటం చేయడానికి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్గా చూడాలా, లేదంటే కేవలం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్గానే చూడాలా? వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్గా ఎన్ఎస్యుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కూడా ప్రశ్నించే ఒక హక్కు ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్కి ఉంది. అంటే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు ఉన్నా కానీ కాంగ్రెస్ ఈ విద్యార్థి విభాగం అనేది వాళ్ళని కూడా ప్రశ్నించే అధికారం ఆ రోజు ఎన్ఎస్యుఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలకి అతీతంగా విద్యార్థులకి సేవే లక్ష్యంగా ముందుకెళ్లే ఒక విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం కాదు, ఇది విద్యార్థుల కోసం ఏర్పడ్డ విద్యార్థి విభాగం, కానీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనది. అంతేనా? అంటే మొన్న జరిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ సమస్యనే కావచ్చు. సో అప్పుడు ఎక్కువగా ఎన్ఎస్యుఐ పోరాటం చేసింది. సో ఆ సమస్య ఎంతవరకు దాన్ని సార్ట్అవుట్ ఏమైనా చేయగలిగారా? దాన్ని సమస్య అనేది ప్రతి సమస్యని సార్ట్అవుట్ చేయడానికి మన ప్రభుత్వం అనేది అధికారంలో ఉంటే సార్ట్అవుట్ చేస్తాం. కానీ రోహిత్ వేముల మూమెంట్ అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే పదం కూడా ఏ మీడియాలో మనం చూడలే. హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉందని హైదరాబాద్లో ఉన్న చాలామంది ప్రజలకు కూడా తెలియని పరిస్థితి. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఇన్సిడెంట్ తర్వాత ఆ యొక్క ఉద్యమం హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా రోహిత్ వేముల సూసైడ్ గురించి విద్యార్థులు బయటకు వచ్చి ఉద్యమం చేశారు. అంటే ఏ స్థాయిలో ఎన్ఎస్యుఐ ఉద్యమాన్ని ఇటు రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఆల్ ఓవర్ భారతదేశ స్థాయి మించి ఆల్ ఓవర్ యూనివర్స్ స్థాయికి తీసుకొని వెళ్ళినంటే ఆ ఉద్యమం తారాస్థాయికి చేరినట్టే. న్యాయం జరగకపోవడం అనేది ప్రభుత్వంలో ఉన్న ఏదైతే అధికారికంగా ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళ ఒక పంతాన్ని నెగ్గించుకోనికి దానికి న్యాయం చేయలేదు. కానీ 100% అది ఒక జెన్యూన్ మూమెంట్ అండి. ఓకే, మొన్న జరిగినటువంటి ఎన్ఎస్యుఐ ఎన్నికల్లో అంటే సిటీకి సంబంధించిన ఒక నాయకుడి కుమారుడికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. అంటే మీకెందుకు అట్లా జరిగింది? అంటే ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎన్నికలు తీసుకుంటే ఇది ఎన్ఎస్యుఐ అనేది ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్. ఇంటర్నల్ పార్టీలో అంటే ఎవరు విద్యార్థి నాయకుడు ఎన్నుకోవాలని చెప్పని ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్ ఉంటాయి. తప్పనిసరిగా ఏ పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్స్ అయినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నాయకులు వారి క్యాండిడేట్ని పెట్టడం, మా క్యాండిడేట్ని గెలవాలని చెప్పని వారు ప్రయత్నం చేయడము అది సాధారణం. అది ప్రతి చోట అది ఇంటర్నల్ పార్టీ మ్యాటర్స్లో సరే అయినప్పుడు వాళ్ళ క్యాండిడేట్ కాక ఇంకో క్యాండిడేట్ గెలిచినప్పుడు కొంచెం ఈర్ష్యతోటో అసూయతోటో వారు చేస్తారు. కానీ అది కొద్ది కాలం మటుకే ఉంటుంది. దాని తర్వాత గెలిచిన ఆ నాయకులు కూడా అందరూ కలిసి మళ్ళీ పార్టీ చేయాల్సిందే, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిందే. ఓకే, మీరు అనేది చాలా బాగుంది. కానీ అది చూడడానికి ఎట్లా ఉందంటే అదొక స్టూడెంట్ ఆర్గనైజేషన్ సమస్య కాకుండా ఒక పొలిటికల్ వార్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. అంటే మీకేం అనిపించలేదా? అంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి బయటికి లైన్ దాటి వెళ్ళామేమో అని ఏం అనిపించలేదా? అంటే ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఒక సిచ్యువేషన్ అనేది కంట్రోల్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఒక రెండు దిక్కుల అనేది వాళ్ళు ఏదో ప్రాబ్లం చేసిరని చెప్పని లైన్ కంట్రోల్ చేసి మేము వెళ్ళలేదు. తప్పనిసరిగా మేము దానికి సంబంధించిన అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం రియాక్ట్ అవ్వాల్సిందే కదా. ఉన్నదానికి కూడా మేము ఏంటంటే పార్టీ వాళ్ళు చేస్తే 100% దాన్ని పార్టీ కంప్లైంట్ చేసాం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరిగింది, కేసు ఫైల్ అయింది. దాని తర్వాత అందరూ కూడా ఏకమై వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. సరే, ఇలా జరగడం అనేది ఇది సర్వసాధారణం అని నేను చెప్పను. ఎందుకంటే ఒక విద్యార్థి దాంట్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 100% అదొక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇంటర్నల్ పార్టీ కూడా జరగాలి. దురదృష్టవశాతం జరిగినాయి. ఇక ముందు కూడా అలా జరగొద్దని చెప్పి దానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో కూడా పార్టీ కూడా దానికి ముందు చూస్తుంది. ఓకే, ఆ ఇష్యూ విషయంలోనే కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే కావచ్చు, అంటే పిసిసి చీఫ్ వరకు కూడా ఆ ఇష్యూ వెళ్ళింది. అక్కడ కూడా మీరు వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళారు. అంటే మీ ధైర్యం ఏంటి అసలు? దానికి ఎంత అగ్రెసివ్నెస్గా వెళ్ళడానికి కారణం ఏంటి?
అంటే ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇన్వాల్వ్ అయినారు. వ్యక్తిగతంగా ఏ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కానీ ఎన్ఎస్యూ ఎలక్షన్లో ఇన్వాల్వ్ కాలేదు. అది కేవలం ప్రచారం మటుకే. ఆయన ఆపోజిట్గా ఒక వ్యక్తిని బలపరిచారు, మిమ్మల్ని డ్రాప్ కూడా కావాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలిసింది. అంటే దీంట్లో పాపం అది వాస్తవం ఉందా? పిసిసి ప్రెసిడెంట్ గారి వెంట ఉండే ఒక వ్యక్తి తనయుడు నిల్చునేసరికి పిసిసి ప్రెసిడెంట్ గారి మద్దతు వారి వెనకాల ఉంది అని చెప్పని ఆ రకంగా ప్రపగండ జరిగింది తప్ప పిసిసి ప్రెసిడెంట్ గారు స్వయంగా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసిరని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే నేనైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తినే, ఆ నిల్చున్న వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే. పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వారికి ఎవరు గెలిచినా కానీ గెలిచిన వాడు మనోడు అని చెప్పి చెప్తారు తప్ప వ్యక్తిగతంగా ఒక పర్సన్ని సపోర్ట్ చేసిర్రు అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఆ విధంగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి కూడా ఏ పిసిసి ప్రెసిడెంట్ కూడా చెయ్యరు. కేంద్ర మీ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ నుంచి ఫోన్ వచ్చింది స్టేట్ లీడర్స్కి సంబంధించి, అంటే అక్కడ నుంచి ఫోన్ చేయించారు మీరే అన్నది కూడా ఒక వాదన రోమర్ ఉంది. ఇందులో వాస్తవం ఉందా లేదా? లేదండి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇంతకుముందు మీరు నా ధైర్యం ఏందని అడిగాను. కేవలం నా యొక్క ధైర్యం నా ఇంటున్న నా తోటి స్నేహితులు, విద్యార్థులు. ఎందుకంటే ఇది విద్యార్థి రంగంలో జరిగే ఎన్నిక. ఏదో నాయకుడు చెప్తే విద్యార్థులు కేవలం ఏ రాష్ట్రంలో అన్నా విద్యార్థి ఒకటే పైసలకు కానీ భయానికి కానీ దేనికి లొంగకుండా ఓటు వేసేది కేవలం విద్యార్థి మటుకే. ఆ విద్యార్థులే నా ధైర్యము. ఆ విద్యార్థి వల్లనే నేను గెలిచినాను. ఏ కేంద్రంలో ఉన్న నాయకుడు ఇక్కడ ఫోన్ చేసి చెప్తే ఓట్లు పడే పరిస్థితి ఉండదు. అక్కడ నాయకుడు చెప్తే ఇక్కడ నాయకులు వినే పరిస్థితి అంతకంటే ఉండదు. ఎందుకంటే ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉండే పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి. ఓకే, మిగతా పార్టీలో ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఖచ్చితంగా కేంద్రం చెప్పినట్లే వింటారన్నది తెలుసు. అంటే ఇది పార్టీ, ఇది డెమోక్రటిక్ పార్టీ. అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండే కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఎవరికి డెమోక్రసీ కానీ ఫ్రీడమ్ కానీ ఎక్కువ ఉంటుంది. కేంద్రంలో ఉన్న వాళ్ళు చెప్తారు, అది పార్టీకి సంబంధించిన అఫేర్స్లో చెప్తారు. ఇది రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఒక నామినేషన్ ప్రాసెస్ని, అంటే ఒక వ్యక్తి తనయుడో ఎవరో రాజకీయాలు అట్లా కాకుండా ఎలక్షన్స్లో స్వయంగా విద్యార్థులు ఎన్నుకున్న నాయకులు రావాలి, కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ పెట్టడం జరిగింది. అలా కేంద్రంలో ఏ నాయకులు కానీ ఇలా ఎలక్షన్ ప్రాసెస్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఫోన్ చేస్తే తక్షణమే రాహుల్ గాంధీ గారి దృష్టికి అది వెళ్తే వారి పదవిని కాదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే వారికి రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక తెలంగాణ విషయం పక్కన పెడితే, అంటే మీ ఎన్ఎస్ఐ లీడర్కి సంబంధించిన విషయం పక్కన పెడితే మిగతా రాష్ట్రాల్లో చాలామంది లీడర్స్ పైన ఒక రూమర్సే కావచ్చు, కేసుల విషయమే కావచ్చు ఎక్కువగా అనిపిస్తుంటే, అంటే ముఖ్యంగా నార్త్ ఇండియా తీసుకుంటే అక్కడ స్టేట్లో ఉన్నటువంటి లీడర్స్ పైన దాదాపు ఒక 3 నుంచి 4 కేసులు ఉంటాయి. అంటే ఇక్కడికక్కడికి వేరియేషన్ ఏంటి అసలు? అంటే మన దగ్గర మూమెంట్ అనేది, అంటే ముందు మన దగ్గర ఏందనంటే కేసులు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా ఒక విద్యార్థి పైన పెట్టాలన్నా ఆలోచించే ప్రభుత్వం ఉండే. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ దానికంటే ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పోయే పరిస్థితి. నార్త్ ఇండియాలో ఏంటంటే అక్కడ కమ్యూనల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. హిందూ ముస్లిం అనేది కమ్యూనల్ పైన బేసిస్ పైన బీజేపీ ముందుకెళ్ళి కూడా ఆ రకంగా అక్కడ ప్రపగండా చేసి ఆ రకంగా రాజకీయ లబ్ధి కోసం దాన్ని ప్రపగండా చేయడం వల్ల ఆడ సిచ్యువేషన్ అనేది కంట్రోల్ కాకపోవడంతో కేసెస్ అనేవి ఎక్కువ అవుతుండే. మన దగ్గర ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం పెట్టుకొని ఎందుకంటే మన దగ్గర ఎడ్యుకేషన్ రేట్ కంపేర్ చేస్తే సౌత్ ఇండియా ఎక్కువ నార్త్ ఇండియా కంటే. విద్యార్థుల జీవితాలు అయోమయ పరిస్థితి కావద్దనే ఉద్దేశంతో కేసులు అనేవి మన దగ్గర తక్కువ ఉంటుండే. ఓకే, సరే పార్టీ విషయం పక్కన పెడదాం. ఓకే, మీ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యుఐ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఎట్లాంటి కార్యక్రమాలు చేసింది? స్టూడెంట్స్ కోసం కావచ్చు, యూనివర్సిటీ స్థాయిలోనే కావచ్చు, ఇట్లాంటి కార్యాచరణతో ముందుకెళ్ళింది? అంటే నేను ఫస్ట్ రాష్ట్ర స్థాయికి వెళ్ళి మీకు మొదలు పెడతాను. రాష్ట్ర స్థాయిలో మేము స్టార్ట్ చేసిన ఉద్యమాలు వచ్చేసి హాస్టల్స్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో ఇప్పటికే నేను గత 4 సంవత్సరాల్లో 7 నుంచి 8 సార్లు ప్రతి ఒక్క అసెంబ్లీ, ప్రతి ఒక్క హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. మేము హాస్టల్స్ విజిట్ చేసిన తర్వాతనే హాస్టల్ సమస్య మీడియాలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి దాని తర్వాత హాస్టల్ని మెరుగుపరచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే మేము విద్యార్థి ఘర్షణ అని చెప్పని మొత్తం యావత్ రాష్ట్రంలో విద్యార్థి ఘర్షణ పెట్టిన తర్వాతనే ఆ యొక్క ఒత్తిడికి గురై ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. రిలీజ్ చేయడం కూడా జరిగింది, అంటే విడతల వారీగా. ఓకే, అలా కాకుండా కేంద్ర స్థాయిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉమెన్ లీడర్షిప్ అని చెప్పని, అంటే ఎన్ఎస్వైలో ఉమెన్ లీడర్షిప్ అని చెప్పని ఉమెన్స్కి 50% రిజర్వేషన్ ఉండాలి, మహిళల్ని ప్రోత్సహించాలని చెప్పని ఒక మూమెంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పహలీ పీడీ అని చెప్పని, అంటే ఒక ఫ్యామిలీలో మొదటి వ్యక్తి ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తే అసొంటి యొక్క వ్యక్తులని వారి యొక్క ప్రోత్సహించి ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారు, ఈయనను ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా సహకరించి ఎన్ఎస్వై అలా ఒక కార్యక్రమం కూడా నేషనల్ వైడ్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న
ఈ ఎలక్షన్స్ ఈ రానున్న ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని బెహతర్ భారత్ అని చెప్పని యావత్ ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ వైడ్గా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఈ యొక్క క్యాంపెయిన్ని ఇనిషియేటివ్ తీసుకొని లాంచ్ చేయడం కూడా జరిగింది. ఒక సపరేట్ లాగిన్ ఐడి కూడా పెట్టినాం. అంటే విద్యార్థి కేవలం అందులో లాగిన్ అయ్యి వారి యొక్క సమస్యని అందులో తెలియజేస్తే అది మా దగ్గరికి వచ్చినాక ఇమీడియట్గా దానికి సంబంధించి ఏ రకంగా మేము రెస్పాన్స్ అయ్యి సాల్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేం. ఆ కనెక్ట్ కానీ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మాకు చెప్తే సాల్వ్ చేసే విధంగా కూడా ఒక కొత్త పద్ధతిని విద్యార్థి ఈ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఓకే, మరి మొన్న జరిగినటువంటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఘోరంగా ఓడిపోయిందనే చెప్పొచ్చు. మరి మీ ఆర్గనైజేషన్ తరఫున మీరు ఎంతవరకు పార్టీకి సహకరించారా, లేదంటే స్తబ్దుగా ఉన్నారా, ఏంటి అసలు? 100% కాంగ్రెస్ పార్టీకి ప్రతి చోట మేము కృషి చేసినామండి. కృషి చేసినాం కాబట్టి మొన్న జరిగినది ఓటమి అనేది నెక్స్ట్ రాబోయే గెలుపుకి పునాది. మొన్న జరిగిన ఓటమిని సరే వేరే వాళ్ళు ఏ రకంగా తీసుకున్నా మేము మటుకు దీన్ని అంటే మా మిస్టేక్స్ ఎక్కడెక్కడ అయినాయో, ఏ రకమైన మిస్టేక్స్ మేము చేసినాము అంటే మేము పార్టీ మీటింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజల యొక్క సమస్యలపైన ఎక్కువ మీటింగ్స్ పెట్టలేదని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఆ రకంగా అటువంటి పరిస్థితి ఉండే కావచ్చు. దానిపైన మేము ఆ జరిగిన తప్పిదాలని మేము తెలుసుకొని ఈ యొక్క ప్రభుత్వం చేసిన వాగ్దానాలని ప్రజల కోసం, ఎందుకంటే మేము ఉన్నది విద్యార్థులకి ప్రజలకు న్యాయం చేయడానికి అపోజిషన్ పార్టీలు ఉన్నా కానీ వాళ్ళు చేసిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా 2024 ఎన్నికలు కానివ్వండి, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఓకే, మరి మొన్న ఎందుకు నిలబడలేదు? అంటే ఎమ్మెల్యేగా అంటే టికెట్ కోసం బాగా ప్రయత్నం చేశారు, చివరి నిమిషంలో ఒత్తిడి వల్ల డ్రాప్ అయ్యారా, లేదంటే ఈ టీఆర్ఎస్ మానియాలో మనం ఉండొద్దు నిలబడొద్దు అనే కాన్సెప్ట్తో డ్రాప్ అయ్యారా? టీఆర్ఎస్ మేనియా అనేది టీఆర్ఎస్ అసలు పార్టీ లెక్కనే కన్సిడర్ చేయమండి మేము. టీఆర్ఎస్ అనేది నిన్న మొన్న వచ్చిన ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, ఇది ఒక చిన్న పిల్ల కాలువ. సరే మొన్న ఎలక్షన్స్లో జరిగిన తప్పిదాలు ఏంటంటే ముందే టికెట్స్ అనేవి డిక్లేర్ చేయకపోవడం కానివ్వండి, నేను వ్యక్తిగతంగా అసెంబ్లీ టికెట్ ట్రై చేయడం అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ లక్ష్యం ఉంటుంది. నా రాజకీయ లక్ష్యం తప్పనిసరిగా నేను టికెట్ ఆస్పైర్ చేసినాను. కానీ ఆ రోజున్న సమీకరణలు, పార్టీ సిద్ధాంతాలని దృష్టిలో పెట్టుకొని పార్టీ, ఎందుకంటే నేను ఎన్ఎస్యూ అనేది కాంగ్రెస్ పార్టీకి భుజస్కంధం లాంటిది, అంటే బేస్మెంట్ పిల్లర్ లాంటిది. పార్టీ ఏ విధంగా లాభపడుతుందో పార్టీకి వేరే వ్యక్తి నిలబడితే అక్కడ ఇంకెక్కువ ఆపర్చునిటీ ఉంటుంది గెలవనీకి అని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయించి నీకు ఇంకా ఫ్యూచర్ ఉందని చెప్పడంతో ఎవరు ఒత్తిడికి లొంగబడి కాదు, పార్టీ లాభం కోసము నేను ఆ వ్యక్తికి సపోర్ట్ చేసి పక్కకు జరగడం జరిగింది. ఇప్పుడు మీలాంటి ఒక యంగ్ లీడర్, ఒక ప్రాంతీయ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ, ఒక పిల్ల కాలువ అని అన్నారు. దేశంలో రాజకీయాలు ఇప్పుడు గమనిస్తే ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుంది. సో ఈ హవాను తప్పంటారా, లేదంటే ముందు నుంచి బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల హవానే కొనసాగుతుంది అనుకుంటున్నారా? అంటే ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే అండి, ఒక నేషనల్ పార్టీ ఉంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, డిఫరెన్స్ అంటే రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీకి. ఒక నేషనల్ పార్టీ ఉంటే ఒక 2 రాష్ట్రాల మధ్యలో నీటి సమస్య వచ్చింది అనుకోండి, ఒక నేషనల్ పార్టీ ఉంటే అది ఒక కామన్ ప్లేస్లో ఉండి సార్ట్అవుట్ అవుతుంది. కానీ ఇలా ప్రాంతీయ పార్టీని మనం ప్రోత్సహించుకుంటూ పోతే రేపు పొద్దున మనం పక్క దేశంతో కొట్లాడే పరిస్థితి కాదు, పక్క రాష్ట్రాలతో కొట్లాడే పరిస్థితి ఏర్పడతారు రానున్న రోజులలో. అందుకే తప్పనిసరిగా ఈ ప్రాంతీయ పార్టీలు సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చోట ప్రాంతీయ పార్టీ అని ప్రోత్సహిస్తారు, కానీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగాయి. ఎందుకంటే మన కర్ణాటక, తమిళనాడు ఇష్యూ చూసుకున్నా కానీ నీళ్ళ కోసం కొట్లాడుకునే పరిస్థితి, ఇటువంటి అనేకమైన ఇష్యూస్ ఇక ముందు వస్తాయి ఇలా ప్రాంతీయ పార్టీలని ప్రోత్సహిస్తే. వాళ్ళు ఏమంటున్నారంటే ఫెడరల్ ప్రభుత్వం వస్తే కానీ కావేరీ జలాల సమస్య తీరదని వాళ్ళు అంటున్నారు. మీరేమో అంటే మళ్ళీ అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జాతీయ పార్టీల వల్లనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు అంటున్నారు. మరి 50 ఏళ్ళ కాలం మీ పార్టీ వాళ్ళే ఉన్నారు కదా. అందుకే ఇంకా రాష్ట్రం ఇప్పటివరకు కూడా విచ్చిపోకుండా అంత కలిసికట్టుగా ఉంది కదండి. 50 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి పక్క రాష్ట్రం అని కూడా ఈరోజు పక్క రాష్ట్రం వాడు కేరళ వాడు వచ్చి హైదరాబాద్లో బతకగలుగుతుండు, హైదరాబాద్ పోయి కేరళలో బతకగలుగుతుండు. మనం మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ పోయి బతికే పరిస్థితి ఉంది ఈరోజు. కానీ ప్రాంతీయ పార్టీ వస్తే మన ముఖ్యమంత్రి గారిని చూసుకోండి మీరు, లోకలైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పని, లోకలైట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లుతుందని చెప్పని, పక్కన ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇక్కడ చదువుకుంటే వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ నేను ఎందుకు ఇస్తానని చెప్పని గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ రోజు పెండింగ్లో ఉన్న ఒక 1000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు రిలీజ్ చేయలే. అంటే ప్రాంతీయ పార్టీల యొక్క స్వభావం పక్క రాష్ట్రాల
అంటే వ్యక్తులపైన డిఫరెన్షియేషన్ అనేది ఎట్లుందో వాళ్ళ స్వభావంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఓకే, సరే. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో కావచ్చు, ఫ్యూచర్లోనే కావచ్చు, మీ పార్టీలో ఇంకా సీనియర్ లీడర్ అలాగే కొనసాగుతారా? కొత్త వాళ్ళకి ఏం అవకాశం ఇవ్వరా కాంగ్రెస్ పార్టీలో? ఎలక్షన్స్లో లాస్ట్ మూమెంట్లో ఢిల్లీకి వెళ్ళి ఒక లెటర్ రిలీజ్ అయిందండి. అంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ జనరల్ సెక్రటరీస్ అని చెప్పని ఆ లిస్ట్ మీరు చూసుకుంటే దాదాపు అందులో 80% మంది యువకులకే ప్రాధాన్యత ఇచ్చి పీసీసీ జనరల్ సెక్రటరీలు, పీసీసీ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు అవకాశం కల్పించారు. ఇక రానున్న రోజులలో సీనియర్ల అవకాశం కాదు, సీనియర్లే చెప్పడం జరిగింది. వారిలో యువతను ప్రోత్సహిస్తుర్రు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ జరిగే ప్రతి ఒక్క మీటింగ్ కానివ్వండి, ఏది కానివ్వండి, యువకులకు ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని ముందు పెట్టి, నన్ను కూడా ఇప్పుడు నేనైతే బెహతర్ భారత్ పైన యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా, పీసీసీ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సిఎల్పి లీడర్ కానివ్వండి, డే టు డే అప్డేట్స్ మాకు కాల్ చేసి తీసుకొని మీరే ముందుండి నడపాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తారు. రానున్న మీ రోజు కాంటెంపరీలో ఎవరికైనా సీట్ ఇచ్చారా? అంటే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్లో 100% యువకులకే సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చేశారు. ఆ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆయన సీనియర్ అని చెప్పని ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి అంటే కేంద్ర స్థాయిలో నేను ఎన్నికలు తిప్పుతానని చెప్పని ఆ స్థాయిలో అక్కడికి వెళ్ళి ఆయన మటుకు సరే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా ఆయనను ప్రశ్నించారు. ఆయన గెలుస్తుండు కాబట్టి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా సీనియర్లు, వాళ్ళు మేధావులు, వాళ్ళకు ఉంది అంటే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొకసారి మేము ముందుకుండి నడిపి, ఎందుకంటే కేసీఆర్ కూడా అసలు వ్యక్తి ఉన్నాడు కాబట్టి అసలు వ్యక్తిని ఢీకొనాలంటే మేము ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు అడుగుతుండ్రు. తప్పేముంది అందులో? సూటిగా అడుగుతున్నా, మీలాంటి యంగ్స్టర్ ఆలోచనలని ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి వాతావరణం ఉందా? ఉందండి. అంటే మొన్న సిఎల్పి లీడర్ గారు బట్టి విక్రమార్క గారు మేము ఏది చెప్పినా ఏ రాత్రి కూడా, అంటే మేము విద్యార్థి నాయకుడిగా ఉన్నా కాబట్టి మాకు సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయి. రాత్రి 11, 12, 1 గంట కూడా ఒక విద్యార్థి కాల్ చేసి సమస్య ఉందంటే నేను స్పందించాలి. స్పందించినప్పుడు అది నా స్థాయిని మించి ఉన్నప్పుడు బట్టి విక్రమార్క కానివ్వండి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మొన్న గెలిచిన అయితే యంగ్స్టర్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి కాల్ చేసినా అర్ధరాత్రి 1 గంటకు 2 గంటకు కూడా స్పందించి వాళ్ళు చెప్పాలంటే స్వయంగా వారు వచ్చిన పరిస్థితులు కొన్ని 2-3 సంఘటనలు కూడా ఉన్నాయి. వారు స్వయంగా వచ్చి మాకు సపోర్ట్ చేసి, దీనికంటే సపోర్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి మేము పార్టీకి వెళ్ళి? ఒక విద్యార్థి నాయకుడుగా ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక సిఎల్పి స్థాయిలో ఉన్న వ్యక్తి రాత్రి 12-1 గంటకు కూడా మా యొక్క కాల్కి రెస్పాండ్ అయ్యి మా సమస్యను పరిష్కరిస్తే దీనికంటే ఇంకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది? అంటే సమస్యలపై రెస్పాండ్ అవ్వచ్చు, కానీ హేమాహేమీలు మహామహులు ఓడిపోయారు. అంటే వాళ్ళు మీలాంటి యువతరం ఆలోచనలు కానీ స్పందించి ఉంటే, మీలాంటి యువతరం ఆలోచనలు రిసీవ్ చేసుకొని ఉంటే రిజల్ట్స్ ఇంకోలా ఉండేవేమో అనేది నా క్వశ్చన్. అంటే తెలంగాణ ఎలక్షన్ని మనం ఒకటే దృష్టి పెట్టుకుని, అంటే తెలంగాణ ఎలక్షన్ మొత్తం ఒక మనీ పవర్ ముందు మనీ పైన తిప్పిండు. కేసీఆర్ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నాడో ఒక మనీ పవర్ దాన్ని పెట్టి దాన్ని చుట్టే తిప్పడం జరిగింది. హేమాహేమీలు ఓడిపోయారు అంటే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ సొంటోళ్ళే ఓడిపోయిన రోజులు ఉన్నాయండి. ఓటమి అనేది అందరికీ సహజం. ప్రతి ఒక్క వ్యక్తి హేమాహేమి అంటే కంటిన్యూస్గా ఆయన ఎమ్మెల్యే గెలవాలని చెప్పి ఆ పరిస్థితి ఉండదు. వారు ఏంటంటే హేమాహేమీలకు ఏమైపోతుందంటే వారి కాన్స్టిట్యున్సీలో వారు ఇచ్చిపెట్టి వేరే కాన్స్టిట్యున్సీలలో మొత్తం చక్కదిద్దే పరిస్థితులలో వారి సొంత జాగాలలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయలేకపోయారు కాబట్టి ఆ యొక్క రిజల్ట్ ఉండే. అంతే తప్ప వారు ఓడిపోయారు అని చెప్పని వారిని పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదండి. ఓకే, మీ కుటుంబ నేపథ్యం, మీ ఎడ్యుకేషన్ అసలు ఏంటి? ఏం చేశారు? ఏం చదువుకున్నారు? నేను మెడిసిన్ అండి నాది. ఓకే, నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటారా, మా తండ్రి గారు నేను 7వ తరగతిలో ఉన్నప్పుడే చనిపోయారు. మాది ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకే, స్వయంగా నేను ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వచ్చినాను. పాలిటిక్స్లోకి వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ తోటి మా మదర్ నాకు ఆ రోజుకెళ్ళి నాకు ఫుల్ సపోర్ట్ చేసి నా వెంట నిలబడి మా బ్రదర్ మా మదర్ ఉండి నన్ను ముందుకు నడపడం వల్లనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇంకా వేరే పొలిటికల్ లీడర్స్ పరంగా అంటే రాజకీయంగా ఎప్పుడేమున్నా కానీ ఫార్మర్ మినిస్టర్ టి పురుషోత్తమరావు గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు, వీరు ముగ్గురు నాకు రాజకీయ గురువులు. ఓకే, చాలామంది లీడర్స్ని చూసాం. ఒక యంగ్స్టర్స్ విషయంలో తీసుకుంటే డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు అంటే మీరేమన్నా లెటర్ రాసినా కూడా, లేదంటే మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా ఆయన మీ చెప్పే వెర్షన్ వింటారు. అంటే చాలామంది స్టేట్ నుంచి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ 2-3 రోజులు కాపు కాస్తే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. మీకు ఎట్లా సాధ్యమైంది అసలు? రాహుల్ గాంధీ గారు వాస్తవానికి ఎన్ఎస్వైకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వర్గం ఎన్ఎస్వై ప్రోగ్రామ్, ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ అంటే
అపాయింట్మెంట్ వెంటనే దొరుకుతుంది. అది నాకంటూ కాదు, ఏ ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ కానీ అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ గారు వెంటనే ఇస్తారు. ఎందుకంటే ఎన్ఎస్యూ అనేది మేము గ్రౌండ్ లెవెల్లో తిరిగే వ్యక్తులం. అంటే పొద్దున్న లేస్తే మేము కింది స్థాయిలో విద్యార్థి దశ స్థాయిలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది మాకు జెన్యున్గా తెలుస్తుంది. సో మా సొంటోళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తేనే రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి మేము ఎప్పుడు అడిగినా కానీ మేము ఇచ్చే రిపోర్ట్ కూడా జెన్యున్ ఉంటుంది. మాకు ఏ రాజకీయ లబ్ధి కోసమో ఎవరో రాజకీయాలకు ఒత్తిడికో లోనయ్యి అండ్ ఇంకా కలుషితమై వాళ్ళ చెప్పిన రిపోర్ట్ మేము ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు ఇచ్చిన రిపోర్ట్ కంపారిజన్ చేసుకుంటారండి. మీకు మధ్యలో ఏం కాన్ఫ్లిక్ట్ లేవు? కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అండి. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి డెసిషన్స్ అనేవి మారుతాయి. అందుకే కదా ఇక్కడ స్టేట్కి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ పంపుతారు. ఆ లిస్ట్లో చేంజెస్ అయినాయి అని చెప్పని ఇక్కడ కొంతమంది నాయకులు బాధపడేది కూడా అందుకే కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ చూస్తారు కదా, దృష్టి పెడతారు కదా. వారు ఉన్నారు కాబట్టి మా సొంత యంగ్స్టర్స్కి ఇంకా ఇంపార్టెన్స్ ఉంది మాకు. ఓకే, భవిష్యత్తులో మీ రాజకీయ ప్రస్థానం కావచ్చు, మీ రాజకీయ సంబంధించినటువంటి ఫ్యూచరే కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇంక 4 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలపైన విద్యార్థులకు న్యాయం చేయడానికి పోరాడుతానండి. ఎందుకంటే అది ఇంకా నా 2 years నా స్టేట్ ప్రెసిడెంట్ టెన్యూర్ కంప్లీట్ అయ్యే వరకు. ఎందుకంటే విద్యార్థులు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి వారి కోసం పోరాడతాను. అంతేగాక నాకు రాజకీయ దృష్టి నాకు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అండి నాది. రానున్న నెక్స్ట్ ఎలక్షన్స్లో అదేవిధంగా పెద్దపల్లి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా ఎలవేళలా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వారానికి ఒక 3-4 రోజులు స్వయంగా పెద్దపల్లి ఉండి ఆ ప్రజలకు కూడా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తానండి. ఓకే, నైస్, థ్యాంక్ యూ. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు అమోఘంగా ఉండాలని, ఏదైతే యువతరం అనుకునే ఆలోచనలు మీరు ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఎన్ఎస్యుఐ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకట్ బల్మూరి గారితో మనం ఇంటర్వ్యూలో మాట్లాడాం. సో ఇలాంటి యువతరం రాబోయే రోజుల్లో రాజకీయాలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు వస్తే తప్ప తరతరాలుగా ఉన్నటువంటి ఏదైతే రాజకీయాల మూసధోరణి ఉందో అది మారే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.